హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీంద్ర ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీంద్ర ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, రైట్ యామిని, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీంద్ర ఇల్లు, కార్యాలయాలు, ఆయన సంబంధించిన బంధువుల ఇళ్లలో పూర్తిగా 12 ప్రాంతాల్లో ఇప్పుడు ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. అయితే పక్క సమాచారం ప్రకారమే ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతోనే ఇప్పుడు ఏసీబీకి ఆల్రెడీ ఫిర్యాదులు అందాయి అని చెప్పేసి తెలుస్తోంది. అయితే ఈ 12 ప్రాంతాల్లో కేవలం ఇదే ఇంట్లోనే చేస్తారా, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా చేస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే కేవలం ఆయన ఇల్లే కాకుండా 12 చోట్ల పూర్తిగా ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే నగదు, బంగారం, విల్లాలు, ఓపెన్ ఫ్లాట్లు మరియు ఇంకా కీలకమైన భూముల డాక్యుమెంట్లు కూడా అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హెచ్ఎండిఏ పరిధిలో జరిగే పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్ల నిర్మాణాలు కావచ్చు, ఫ్లైఓవర్లు, లేఅవుట్లు, ఇట్లాంటి చాలా విభాగాల్లో ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి. అయితే ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగంలో పాటు అటు ప్రస్తుతం హెచ్ఎండిఏలో అత్యున్నత సాంకేతిక ఇంజనీరింగ్ గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఆయన సుదీర్ఘ అధికార కాలంలోనే సోదాలను ఉపయోగించి పెద్ద మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతోనే ప్రస్తుతం ఇటు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినట్టయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హారిక.